హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళకు వచ్చాం. మహాకుంభమేళ హిందువులకు అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటి. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గంగా, యమున, సరస్వతి నదుల సంగమమే త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో ఉందన్నమాట. హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఈ నగరాల్లో జరుగుతుంది. అయితే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అత్యంత విశిష్టమైనదని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ సంవత్సరం 2025లో మనకు ఈ అవకాశం దొరకడం చాలా అదృష్టకరం. 2025 మహాకుంభమేళ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ నగరంలో జరుగుతుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ వారణాసి, అయోధ్యకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 3 నదుల సంగమం ఏదైతే ఉందో, గంగా, యమున, సరస్వతి, ఇదే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే హాట్ ఎయిర్ బెలూన్స్, పారా మోటరింగ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా టెంటులు కూడా ఉన్నాయి. భక్తులు కూడా చాలా రద్దీ ఉంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో జమ్మూ కాశ్మీర్, రామేశ్వరం, కన్యాకుమారి అంతంత దూరం నుంచి కూడా ఈ పుణ్య స్నానాన్ని ఆచరించడానికి వేలలో భక్తులు వచ్చారు. నిజంగా ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అన్నమాట. ఇంత గ్యాదరింగ్ ప్రపంచంలో ఎక్కడ జరగదు. కొన్ని వేల కోట్ల మంది ఈ ప్రయాగ్రాజ్లో స్నానం చేయడానికి, లక్షల కొద్ది మంది ఆ పుణ్య ఫలితాలను పొందడానికి వస్తూ ఉంటారు. జనరల్గా పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మనం చేసిన పాపాలని కడిగేయాలని మరియు మోక్షం కలగాలని ఈ పుణ్య స్నానాన్ని చేస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ వచ్చి నైనీపూల్ అంటారనమాట. మనము ఈ వైపు నుండి అటువైపు, నైనీపూల్ దాటి అటువైపు ఎలా ఉంది ఏంటిదని చూడడానికి వెళ్తున్నాము. మనకి ఇది అన్ని డేరాలు, టెంటులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ టెంటులు, డేరాలు అన్నీ బస చేయడానికి అన్నమాట. గురువులు, ఋషులు, సాధువులు అందరికీ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు ఒక 20 నుంచి 30 సెక్టార్లు ఉన్నాయి. కొన్ని వందల వేల టెంటులు ఉన్నాయి. చాలా పబ్లిక్కి ఉండడానికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడనే మనకు టెంట్ హౌసెస్ మరియు పబ్లిక్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. ఉండడానికి, తినడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే హాట్ ఎయిర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, పారాగ్లైడింగ్, అవి కూడా తిరగచ్చు ఇటువైపు. ఇదేమో అరేల్ ఘాట్. అటువైపు వచ్చేసి చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో. అక్కడి నుండి స్నానం చేసి, వాటర్ తీసుకొని, లగేజ్ తీసుకొని కొన్ని వందల కిలోమీటర్ నడుచుకుంటూ రిటర్న్ ప్రయాగ్రాజ్ చౌకీ అనే రైల్వే స్టేషన్కి వీళ్ళందరూ వెళ్తున్నారు. అటువైపు ఏమో అక్బార్ ఫోర్ట్ ఉంది. అక్బార్ ఫోర్ట్ వైపు వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అనేది మనం గమనిస్తాం. బ్యూటిఫుల్ ఈవినింగ్, సన్సెట్ అవుతుంది. ఎక్సలెంట్. నిజంగా క్రౌడ్, ట్రాఫిక్ జాము మామూలు. నేనైతే మంచిగా హ్యాపీగా పడుకొని మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని ఇప్పుడు సాయంత్రం అటువైపు ఏం జరుగుతుందనేది చూడడానికి వచ్చాను. ఇక్కడ కూడా పబ్లికే. నిజంగా లక్షల మంది అలా నడుస్తూనే ఉన్నారు. ఇదేమో బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్బార్ ఫోర్ట్ బ్యాక్ సైడ్. ఇది అక్బార్ ఫోర్ట్ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా మనము చిన్న ఘాట్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనం స్నానం చేయొచ్చు. కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్లీ మనము త్రివేణి సంగమంలోనే చెయ్యాలి. అప్పుడే ఆ పుణ్య మోక్షము, ఆ పాపాలన్నీ సిన్నంతా మనకు వెళ్ళిపోతుందని గట్టి నమ్మకం. ఇక్కడ నైనీపూల్ దాటి ఇలా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ పెద్ద జాతరనే ఉన్నది. షాపింగు, బట్టలు, జైంట్ వీలు చాలా ఉన్నాయి. అటు సైడ్ వెనకాల సార్ చూస్తున్నారు కదా, రెప్లికా సేమ్ అయోధ్య రామ మందిర్ టైప్లోనే వెనకాల అక్కడ ఒకటి కట్టారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదేమో కలిష ద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో ఘాటుకి కూడా వెళ్ళొచ్చు. చాలా వందల ఘాట్లు ఉన్నాయి ఈ వైపున. ఇటువైపు అటువైపు 2 సైడ్లు చాలా ఘాట్స్ ఉన్నాయి. పబ్లిక్కి ఎటు ప్రాబ్లం కాకుండా కంటిన్యూగా పోలీస్ మానిటర్ చేస్తూనే ఉన్నారు.
లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి ఒక్కటి సర్వేలెన్స్లో ఉంది. ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్, పోలీస్, ఎన్ఎస్జి, పారామిలిటరీ ఫోర్సెస్, అన్నీ చాలా ఫోర్సెస్ మన దేశానికి చెందిన ప్రతి ఒక్క మిలిటరీ, పోలీస్ అందరు కష్టపడుతున్నారు. ఆఖరికి అంబులెన్స్, ఫైర్ ఇంజన్ కూడా చాలామంది కష్టపడి ఇక్కడ ఎవ్వరికి ఏం జరగకుండా కంటిన్యూగా చూస్తున్నారు. ఇక్కడ చెత్తని కంటిన్యూగా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఆటోలలో తీసుకొని వెళ్తున్నారు, బయట డంప్ చేస్తూనే ఉన్నారు. సిటీ బయట క్లీనింగ్. ఈ రైట్ సైడ్లో చూసినట్టయితే మీకు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడ దారాలు, మనకు చేతికి కట్టుకోవడానికి తాయెత్తులు, అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు. కుంకుమ మరియు మురుమురాలు, ప్యాలాలు, ఆ స్వీట్వి అన్నీ డిఫరెంట్ అమ్ముతూ ఉన్నారు. నిజంగా ఇది ఇంకో ద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి డిఫరెంట్ సెక్టర్స్కి కూడా వెళ్ళొచ్చు. ఇటు సైడ్ ఏమో 14, 15, 16, 17, 18, 19, 20, 18 వరకు ఇటువైపు ఉంది సెక్టర్స్. 18 వరకు ఇటువైపు ఉన్నాయి సెక్టర్స్. మిగతా 20, 21, 22 అటు సైడ్ ఉన్నాయి. నాకు తెలిసి నేనున్నది సెక్టర్ 23లో. అక్కడ ఒక టెంట్ తీసుకొని, టెంట్ అంటే ఒక్కరికి కాదు, చాలా పెద్ద టెంట్ ఉంది. అందులో రోజుకి 100 రూపాయలు ఇస్తే ఉండొచ్చు అనమాట. హ్యాపీగా స్టే చేశాను. సూపర్ స్టే. నాకు ఉండడానికి మాత్రం చాలా తక్కువ కాస్ట్ అయ్యింది, కానీ తిరగడానికే ఖర్చు ఎక్కువ అయిపోయింది. మామూలుగా కాలేదు ఖర్చు అయితే. ఇక్కడ చూసినారు కదా రైట్ సైడ్లో ఫైర్ ఇంజన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అట్లా ఒక్క చోట కాదు, ప్రతి కిలోమీటర్కి ఒక 10-20 ఫైర్ ఇంజన్లు రెడీగా ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి. మనకిప్పుడు యూట్యూబ్ నుంచి రూపాయి ఆమ్దాన్ లేదు, అంటే రూపాయి ఇన్కమ్ లేదు. మనకు మానిటైజేషన్ ఆగిపోయింది. అయినా కానీ మనం ఎట్లో అట్లా గడపాలి. సో మనం ఇక్కడ ఒక బాబా దగ్గర ఫ్రీగా ఉచిత భోజనం తినడానికి వచ్చాం. అలా వెళ్తుంటే చూసాను చాలామంది పబ్లిక్ వెళ్తున్నారని. అన్నము, పప్పు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చాలు, ఇంతకన్నా ఎక్కువ ఏమొద్దు. మనకు పూట గడిచిపోయింది అనుకో, ఫ్రీగా తిండి అన్నీ ఫ్రీగా వచ్చేసినాయి అనుకో, ఇంకేంది. ఉండడానికి ఎట్లాగో 100 రూపాయలే నాకు రోజుకి. తిండి అయితే ఇక్కడ చాలామంది పెడుతున్నారు, కానీ లక్కీలీ నాకు ఒక అడ్రస్ దొరికింది. నేను యాక్చువల్గా ఇక్కడ నుండి మన అఘోరీ బాబాలు, కినారా బాబాలు అంటే ఒక డిఫరెంట్ వాళ్ళని ట్రాన్స్జెండర్ బాబాస్ వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దారిలో ఇక్కడ ఫ్రీగా భోజనం పెడుతున్నారు. 2-3 చోట్ల పెడుతున్నారు, కానీ ఇక్కడ చూశాను రోటీ, రైస్ చూడండి, పుల్కాలు వేడిగా. అబ్బా కడుపు నిండిపోయింది నాకైతే. పుల్కాలు, పప్పు, రైసు, సలాడు అన్నీ పెట్టారు. అక్కడి నుంచి తినేసి ఇంకా వాపస్ మన రూమ్కి వెళ్దామని చెప్పి, ఇంకో ఈ పూల్, ఇది పీపా పూల్ అంటారు అనమాట. ఇటు పక్కన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటుకుంటూ ఇలా నడుచుకుంటూ అవతల వైపు వచ్చాను. ఇంకా నా రూమ్కి వెళ్ళిపోవాలి, లేట్ అవుతుంది. రాత్రి 11 అవుతుంది. ఈ టైంకి మనం ఇంకా రూమ్కి వెళ్ళాలి అని చెప్పి ఇలా నడుచుకుంటూ వచ్చేసాను. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.